నేను మా ఫ్రెండ్ రాహుల్ ఇద్దరం అయితే వచ్చినాము ఇప్పుడు. సో ట్రైపాడ్ ఉంటే ఇట్లాంటి వ్లాగ్స్ అయితే నాకు ఈజీగా చేస్తుంది. మీకు అందరికీ చూపించాలనుకుంటున్నా ట్రైపాడ్తో వ్లాగ్ చేసి ఎట్లుంటుంది అని చెప్పి. ఇట్లా ట్రైపాడ్ సపోర్ట్ ఉన్న దగ్గర అయితే ఎట్లా అంటే అట్లా వ్లాగ్ అయితే వేయచ్చు మనము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా అయితే కొంచెం డిఫరెంట్ వ్యూ అవుతుంది కదా నాది, ఎందుకంటే నేను ట్రైపాడ్తో వ్లాగ్ అయితే వేస్తున్నా. నేను ఎప్పుడు ట్రైపాడ్తో వ్లాగ్ చేయ, జస్ట్ ఫోన్ పట్టుకునే వ్లాగ్ అయితే వేస్తా. కానీ ఇలా అయితే ట్రైపాడ్తో అయితే వ్లాగ్ అయితే వేస్తున్నా. జస్ట్ మీకు అందరికీ చూపించాలనుకుంటున్నా ట్రైపాడ్తో వ్లాగ్ చేసి ఎట్లుంటుంది అని చెప్పి, చేయితో వ్లాగ్ చేసి ఎట్లుంటుంది అని చెప్పి. నాకు కొంచెం ట్రైపాడ్తో ఈజీ అనిపిస్తుంది. చేయితో అనుకోని ఇంత దూరం అయితే పెట్టి వ్లాగ్ అయితే చేయ, కొంచెం దగ్గరికి ఇట్లా పెట్టుకొని అయితే వ్లాగ్ చేస్తా. కానీ ట్రైపాడ్తో అయితే కొంచెం ఈజీ అయితే ఉంది. చూడండి, నార్మల్గా నేను చేయితో వ్లాగ్ చేసింది అనుకో, నా ఇంకలా వ్యూ అయితే రాదు ఇంతగానము. ట్రైపాడ్ ఏంటంటే కొంచెం లాంగ్ ఉండేసరికి ఇట్లా వ్యూ అయితే ఇంతగానం అయితే వస్తుంది. ఇంకా ట్రైపాడ్ ఉంది అనుకో, నేను ఇట్లా ఎక్కడంటే అక్కడ పెట్టి వ్లాగ్ అయితే వేయచ్చు. మొబైల్తో అయితే ఇదైతే పాసిబుల్ కాదు. సార్ చూడండి, నేను ట్రైపాడ్ అయితే ఎట్లయితే పెట్టి వీడియో అయితే తీసినా ఇప్పటిదాకా. ఒకవేళ మొబైల్తో అనుకో ఇట్లా పాసిబుల్ కాదు. ఏంటంటే ఇట్లా ఏదన్నా సపోర్ట్ ఉన్న దానికి మొబైల్ పెట్టి వ్లాగ్ అయితే వస్తుంది, చూపిస్తుంది కూడా మీకు. అయితే ట్రైపాడ్ సపోర్ట్ లేకుండా అయితే వ్లాగ్ చేస్తున్నా. ట్రైపాడ్ సపోర్ట్ లేకపోతే అయితే ఇట్లుంటుంది. ఒకవేళ అంటే ఇది కూడా కొంచెం ఈజీయే, కాకపోతే మనం ఏంటంటే సపోర్ట్ ఉన్న దాని దగ్గరికి వెళ్ళి వ్లాగ్ చేయాల్సి వస్తుంది. ఇట్లా ట్రైపాడ్ సపోర్ట్ ఉన్న దగ్గర అయితే ఎట్లా అంటే అట్లా వ్లాగ్ అయితే వేయచ్చు మనము. ట్రైపాడ్ ఉంటే ఇట్లాంటి వ్లాగ్స్ అయితే నాకు ఈజీగా చేస్తుంది. అంటే ఇంట్లో కూడా నేను ఎక్కడన్నా అక్కడ పెట్టి ఇట్లా వ్లాగ్ అయితే వేయచ్చు. ఇట్లాంటి వ్లాగ్స్ అయితే ఈజీ వస్తాయి ట్రైపాడ్తో. ఇట్లా నేను చేంజ్ చేసుకుంటా వ్లాగ్స్ అయితే వేయచ్చు. అయితే చీకటి అయితే అయిపోయింది. సో నాకు ఎట్లాంటి టైం అసలు నాకు చీకటి అయిపోయినాక వ్లాగ్ చేయబుద్ది కాదు. కానీ నేను ఎందుకు అర్థమైతేలే, డైలీ నా వ్లాగ్ ఈవినింగే వ్లాగ్ అయితే వేస్తున్నా. నాకు అసలు నచ్చదు, కానీ నేను ఈవినింగే వ్లాగ్ అయితే వేస్తున్నా. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ఇద్దరం అయితే బయటకి అయితే వెళ్తున్నాము. ఆ బయటికి వెళ్ళినప్పుడు కూడా వ్లాగ్ అయితే నేను ట్రైపాడ్తోనే చేస్తా. నేను మా ఫ్రెండ్ రాహుల్ ఇద్దరం అయితే వచ్చినాము. ఇప్పుడు మేము ఇద్దరం అయితే బయటకి అయితే వెళ్తున్నాము. చాయ్ తాగడానికి అయితే వచ్చినాము నేను మా ఫ్రెండ్ రాహుల్ ఇద్దరం అయితే. సో తెచ్చినాము కాబట్టి ఉట్టి ఉండకుండా మంచిగా టైం ల్యాప్స్ అయితే తీసా. నేను నార్మల్గా ఉట్టి మొబైల్తో ఉన్నప్పుడు అయితే టైం ల్యాప్స్ అయితే తీయ. ఇట్లా స్టాండ్ తెచ్చినా కాబట్టి ఇప్పుడు ఇక్కడ పడితే అక్కడ పెట్టి టైం ల్యాప్స్ అయితే తీయచ్చు. నేను చాయ్ తాగేటప్పుడు అయితే బ్లాగ్ అయితే ఏం చేయలే, జస్ట్ టైం ల్యాప్స్ అయితే తీసినా అంతే. ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నా మళ్ళా. ఇంటికైతే వచ్చేసా. ఇప్పుడైతే వ్లాగ్ అయితే ఎండ్ అయితే వేసేస్తా. సో ఇక చూసినారు కదా డిఫరెన్స్ అయితే ట్రైపాడ్తో చేసి ఎట్లుంది, నార్మల్గా నా హ్యాండ్తో వ్లాగ్ చేసి ఎట్లుంది అని చెప్పి. అయితే నేను ఇంతవరకు టైం ల్యాప్స్ అయితే ఎప్పుడైతే పెట్టలేదు. అంటే నా పాత వీడియోస్లో పెట్టినా, డైలీ బ్లాగ్స్లో టైం ల్యాప్స్ అయితే ఎప్పుడు పెట్టలే. ఫస్ట్ టైం ఇలా అయితే పెట్టినా. ట్రైపాడ్ తీసుకొని వెళ్ళిన కాబట్టి ఆ క్లిప్ అయితే వచ్చింది, లేకపోతే రాకపోతుండే. నిజంగా ట్రైపాడ్తో కొంచెం ఈజీగా అవుతుంది వ్లాగ్. ఎట్లా అంటే ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళిన అనుకో, అప్పుడు ట్రైపాడ్తో అయితే కొంచెం వ్లాగ్ అయితే ఈజీ ఉంటుంది. నేను ఓకే ఇట్లా మా ఫ్రెండ్స్ని చూపించి మళ్ళీ నన్ను చూపించుకోవడానికి అయితే ఈజీ ఉంటుంది. అదే మొబైల్తో అయితే కొంచెం కష్టమవుతుంది. అట్లా మొబైల్ని మొత్తం తిప్పి తీయాలా. అదే ఇట్లా ఉందనుకో, ఆ ఫ్రెండ్స్ని ఇట్లా ఈజీగా చూపించి మళ్ళీ నన్ను నేను చూపించుకొని వ్లాగ్ అయితే చేయొచ్చు. ఇప్పటి నుంచి మా ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వ్లాగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అయితే పక్కనే ట్రైపాడ్ అయితే తీసుకొని వెళ్తా. అప్పుడు నిజంగానే కొంచెం ఈజీగా అయితే ఉంటుంది నా వర్క్ అయితే. సో ఈరోజు వ్లాగ్ కూడా కొంచెం డిఫరెంట్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. మొబైల్ని క్యాచ్ చేయకుండా ట్రైపాడ్ని ఇక్కడ పెట్టేసి దాంతో అయితే వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ రోజుకి నా వీడియో అయితే ఇంతే. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.